ఏయ్, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏయ్, అరవకు అరవకు. ఇక నీ పప్పులు ఉడకవు. అయ్యగారిక మామూలు మనిషి అయిపోతారు. త్వరలోనే మాట్లాడేస్తారు. ఏంటి ఒంట్లో నెత్తరు కంట్లోకొచ్చింది? కోపం వస్తుందా? నన్ను చూస్తే నరికేయాలన్నంత కోపం వస్తుంది కదూ. మంచి చేయాలనుకుంటున్న నన్ను చూస్తేనే కోపం వస్తుందంటే అనుక్షణం ఈ ఇంటి నాశనానికై ఎత్తులు వేస్తున్న నిన్ను చూస్తే నాకేమనిపిస్తుందో తెలుసా? మనుషులని మనుషులే పీక్కు తినే రాక్షస లోకానికి విసిరేయాలనిపిస్తుంది. ఏయ్, ఆగు. నీకిక మాటల్లేవు. కుక్కిన పేనులా పడుండు. నేను బయటికి వెళ్ళిన మరుక్షణమే ఆ నీలాంబరికి ఫోన్ చేస్తావని నాకు బాగా తెలుసు. దానికి చెప్పు. నేను చెప్పినట్టుగా దానికి చెప్పు. అయ్యగారికి మాటొస్తే మీకు మాట పడిపోద్ది. రేపో ఎల్లుండో అయ్యగారు మాట్లాడడం ఖాయం. మీ కుట్రలు కుతంత్రాలకు బ్రేకులు పడ్డం కూడా ఖాయం. అయ్యగారి మానసిక ప్రశాంతత కోసం రిసార్ట్స్కి వెళ్తున్నాం. తిరిగొచ్చేలోపు మోటో ముళ్ళే సర్దుకోమని చెప్పు. భయం భక్తి లేకుండా భవానీని పట్టుకొని ఏం మాట్లాడేసింది భవానీ? ఏంటి భవానీ అంటే నీకు వెటకారంగా ఉందా? చూపిస్తానా తడాకా ఏంటో. ఏం చూపిస్తావో ఏంటో. దీనికి కూడా అలసైపోయాను. నీలాంబర్కి ఫోన్ చేస్తాను. అమ్మా, అబ్బా. హలో, ఎలా ఉంది హాస్పిటల్లో A1 ట్రీట్మెంట్? అదిరిందా? ఏమేం చెప్పు. ఇంకా ఏం కావాలి? వద్దు 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 అంటున్నా నిప్పులు గుండా ప్లాన్ వేసావు. అది కాస్త రివర్స్ అయి మన ప్రాణం మీదకొచ్చింది. సక్సెస్ అయి మా బావగారు ప్రాణాలు లేచొచ్చాయి. ఏమంటున్నావు చిపురు? రవీంద్ర భారతిలో రాత్రికి కచేరీ ఉందట. వెళ్ళి తబలా వాయిద్దాం. నీకు డోలిప్పిస్తాలే. నాకు ఎక్కువ మాట్లాడే వాళ్ళంటే ఇష్టం ఉండదు. చాలా ఎక్కువైంది, తగ్గించు. అవును, చాలా ఎక్కువైంది. రేపో మాపో మా బావగారు మాట్లాడేస్తారు. ఆయన నోరు విప్పారంటే మన పని గోవిందా. అవును నీలంబరి, అఖిలక్క చేసిన పూజలు ఫలించాయి. డాక్టర్లు కూడా నయం చేయలేని జబ్బుని ఆ అమ్మవారు చేసిందని డాక్టర్లే చెప్తున్నారట. ఇప్పుడెక్కడున్నారు? ప్రస్తుతానికి ఇంట్లోనే ఉన్నారు. కానీ బావగారి ఆరోగ్యం మెరుగవడానికని అందరూ కలిసి రిసార్ట్స్ వెళ్తున్నారు. నువ్వు వెళ్తున్నావా? ఏమో తెలీదు. వెళ్ళు. ఎందుకు? చెప్తున్నాను కదా, వెళ్ళు. ఏం చేయబోతున్నావే? ముందు ఆ సాక్ష్యం ఏంటో, అది ఎవరి దగ్గరుందో దాని సంగతి చూడు. నేను చూస్తాను, నువ్వు వెళ్ళు. మళ్ళీ ఏం కొంప రాజేద్దాం అనుకుంటుందో ఏంటో కర్మ. భిక్షపతి, ఎక్కడున్నావురా? రేయ్, ఫోన్ ఎత్తండ్రా. పీకల దాకా తాగి పడుకున్నారా? వెధవల్ని నమ్మి పనప్పు చెప్పాను. ఎక్కడ తాగి తగలడ్డారో.
అన్నా నీలాంబరి మేడం ఫోన్ చేస్తుందన్నా. చంపేస్తుందిరా. ఇప్పుడు వాడు ఎక్కడ చచ్చాడో దొరికి చావడం లేదు. నువ్వు ముందు ఫోన్ ఎత్తన్నా, లేదంటే ఆవిడ మనకి స్పాట్ పెడుతుంది. ఏరా మీరు చచ్చారా బతుకున్నారా? మేడం, అరే మనం బతుకున్నావా చచ్చామా? తాగింది దిగలేదురా? తాగలేదు మేడం. ఇడియట్స్. ఈ నీలంబరికి కథ చెప్పాలని చూస్తున్నారా? ముందు మిమ్మల్ని చంపి పడేయాలరా. తాగలేదంటే చంపుతానంటుంది. తాగితే ఏం చేస్తుందో. నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చిందిరా? మేడం రోడ్డు మీద దాకా వచ్చింది మేడం. ఏంట్రా? రోడ్ల వెంట పడి వెతుకుతున్నాం మేడం. అభి సౌందర్య కల్లోకొచ్చారా? కింద గట్టిగా హక్ చేసుకుంటూ రొమాన్స్ చేసుకుంటున్నారు. దొరికారే. ఇదే కరెక్ట్ సమయం. పద రా త్వరగా మరి. పద. రా. ఎంతసేపు? 1 minute. టంటడాయ్. ఇప్పుడు తెరవచ్చు. వావ్ సూపర్. ఇంత రాత్రి ఎక్కడ దొరికింది? చెప్పుకో చూద్దాం. బస్ స్టాండ్, ఎయిర్పోర్ట్, అక్కడ కూడా క్లోజ్ చేస్తారే, ఛాన్సే లేదు. సరే నువ్వు చెప్పు. పోనీ టేస్ట్ చేసి చెప్పు. వావ్ సూపర్, యమ్మీగా ఉంది. ఇప్పుడు చెప్పు, ఎక్కడి నుంచి తెచ్చు? చెప్పాలా చూపించాలా? ఇప్పుడు నువ్వు నన్ను అక్కడికి తీసుకెళ్తావా ఏంది? అవసరం లేదు. అలా చూడు. రే సూర్య. రేయ్ అభి, పిజ్జా చేయడం అంటే పిండి చేసి స్టవ్ మీద వేయడం కాదురా. దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. నాకు నిద్ర వస్తుందిరా, నా వల్ల కాదు. నీ ఇష్టం రా. రే 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 ఆగరా. ఐడియా. జై బోలో యూట్యూబ్. హౌ టు మేక్ పిజ్జా. ఎస్ చూడు. అభి, ఐ లవ్ యూ అభి, ఐ లవ్ యూ సో మచ్. అదిగో ఈ పిజ్జా చూస్తుంటే ఇందులో నువ్వే కనిపిస్తున్నావు. హలో. వేడి తగ్గిపోతుంది, త్వరగా తినేసి. అసలే పిజ్జా బాక్స్ లో పెట్టి మరీ తీసుకొచ్చాను. కష్టపడి చేసినావు, తినేస్తే అయిపోతుంది. దీనిట్లనే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. చూస్తే కడుపు నిండదమ్మా, తింటేనే కడుపు నిండుతుంది. తిను. ఇదిగో. చూసామా? వామ్మో వామ్మో, అర్ధరాత్రి పూట ఈ నడి రోడ్డు మీద రొమాన్స్ ఏంటే? వెంటనే వెళ్ళి అఖిలక్కకి చెప్పాలి. పద. అక్క 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 అక్క. ఏంటి అర్ధరాత్రిపూట ఎరుపులేంటి? రాత్రిపూట రాసలీలని ఏంటి? చిచి చిచి. నువ్వు ఒకసారి రా అక్క. ఆ సౌందర్య సౌందర్యకేమైంది? సౌందర్యకేం కాలేదక్కా. మనింటి పొరువే బజార్న పడుతుంది. ఏంటి? నా నోటితో నేను చెప్పలేనక్కా. నీ కళ్ళతో నువ్వే చూడు. నీకేమైనా పిచ్చా? నాకు కాదక్కా, సౌందర్యకే ప్రేమ పిచ్చి పట్టి మన ఇంటి గేటు దాకా ఆ అభినందన్ని రప్పించుకొని ఆరు బయట అతన్ని ఎలా వాటేసుకుందో చూడు. అవ్వా అవ్వా అవ్వా, నేను చెప్పలేనక్కా. అయ్యో చిచి చిచి, నేను చూడలేకపోతున్నానక్కా. నోర్మి రాక్క, చూడక్క ప్లీజ్. అక్క ప్లీజ్ రాక్క. అక్క రాక్క.
రారా అక్క త్వరగా రా అక్క. రా గ్రాని. అదిగో చూడు, అదిగో చూడు. చూడక్క, చూడక్క, చూడు చూడు. సౌందర్య, ఎవరది? గోర్ఖా అమ్మా. ఏంటట? ఆకలవుతుందంటేను. ఓకే, అదేదో ఇచ్చేసి త్వరగా వచ్చి. అలాగే అలాగే అమ్మా. అమ్మా, ఏంటి సౌందర్య? అనాథ పిల్లల మధ్య అయ్యగారి బర్త్డే చేయాలనుకున్నాం కదా. అవును, అనాథాశ్రమం దొరికిందా? చిల్డ్రన్స్ డే అవడం వల్ల ప్రతి పిల్లల అనాథాశ్రమంలో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒక్కటి కూడా ఖాళీగా లేదమ్మా. చివరకు ఒకటి చాలా ఆబ్లిగేషన్స్ తో ఓకే చేశారమ్మా. కొంపదీసి ఆ అభి అనాథాశ్రయాన్నే ఓకే చేసిందేమో. అభి అంటే గ్రాని మండిపడుతుంది కదా, చేసుండదులే. ఆ అభి అంటే మండిపడుతుంది కాబట్టే ఇద్దరినీ కలపాలని ఇలా ప్లాన్ చేసిందేమో. అనాథాశ్రమం పేరేంటమ్మా? ఆ, 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 అమ్మ అనాథాశ్రమం. అభి అనుకున్నా అమ్మ అనాథాశ్రమం అంటే ఆ అభి అనాథాశ్రమమే అక్క. అభి ఏంటి సౌందర్య, అభి అంటే అక్క మండిపడుతుందని తెలిసి కూడా నువ్వు కావాలనే ఆ అనాథాశ్రమాన్ని బుక్ చేసావు. లేదమ్మా, నిజంగా సిటీలో ఆ రోజు ఏ అనాథాశ్రమం ఖాళీగా లేదు. కావాలంటే ఎవరికైనా మీరు కాల్ చేసి ఎంక్వైరీ చేసుకోండి. సౌందర్య, మహారాజులాగా తిరిగే ఆయన ఎవ్వరి మూలంగా జీవోత్సవంలా మారారో వాడి దగ్గరికే వెళ్ళమంటున్నావు. అభి ఎవడి కారణంగా పచ్చగా ఉన్న ఈ ఇంట్లో అనర్థాలు జరిగాయో వాడి చెంతకే వెళ్ళమంటున్నావు. కలలో కూడా ఎవ్వరికీ హాని చెయ్యని నన్ను ఎవడైతే హంతకురాలు అంటున్నాడో వాడి దగ్గరికే వెళ్ళమంటున్నావు. అమ్మా అమ్మా, అది కాదమ్మా. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఈ విషయం మీద ఇంకా మాట్లాడడం అనవసరం. అనుకున్నట్టే చేస్తోంది. మళ్ళీ వాళ్ళిద్దరిని ఒకటి చేయడానికే దాని ప్లాన్. అమ్మో అమ్మో, ఎంతకు తెగించింది ఇది. అమ్మా, మనకు కావాల్సింది కల్మషం ఎరగని పిల్లలు. పిల్లల సమక్షంలో చెయ్యాలనుకున్నామే తప్ప అది ఎవరిదైతే మనకెందుకమ్మా? సౌందర్య, అక్క వద్దని అలా కోపంగా చెప్తున్నా కూడా ఇంకా ఏదేదో చెప్తావేంటి? ఆంటీ, వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, మీరు కాసేపు ఆగండి. అది కాదు ఐశ్వర్య. ఆంటీ, సౌందర్య నాకు చెప్పింది. 1-2 అనాథాశ్రమాలకి నేను ఫోన్ చేశా. ఆ రోజు ఫుల్ ఎంగేజ్డ్ అని చెప్పారు. మీరెన్నైనా చెప్పండి, వాడి దగ్గర కంటే నా మనసు అంగీకరించడం లేదు. మన కోసం కాదు కదమ్మా, అయ్యగారి కోసం. పిల్లల మధ్య బర్త్డే చేద్దామనుకున్నప్పుడు ఎంత సంతోషించారో మీరు కూడా చూశారు కదా.
ఆ సంతోషం అయ్యగారి ముఖంలో చెదరకుండా ఉండాలంటే మనం కూడా తప్పకుండా ఈ బర్త్డేని పిల్లల మధ్య చేయాలి. పిల్లల మధ్య అక్క బర్త్డే చేయొద్దు అనట్లేదే, ఆ పిల్లల మధ్య వద్దు అంటుంది. పిల్లలు ఎవరైనా పిల్లలే. పెద్దవాళ్లకు ఏదైనా మనస్పర్ధలుంటే మనం చూసుకుందాం. అమ్మా, అది ఎవరిది అనేది మీరు మర్చిపోండి. అక్కడున్న వాళ్ళు కూడా అనాథ పిల్లలే కదమ్మా. మనకి పిల్లలతో అవసరం. 1 గంట సేపు వాళ్ళ మధ్య హ్యాపీగా ఉండడం కావాలి. ఆ గంట అభి మన కంట పడకుండా ఉంటే సరిపోతుంది కదా. అభి, నేను చెప్పేది అర్థం చేసుకోరా. సూర్య, నువ్వు ఎన్ని చెప్పినా నా మనసుని మార్చలేవురా. అంత మొండిగా వాదించగరా అభి. నేను వాదించట్లేదురా. గాయపడిన నా గుండె నుండి వస్తున్న ఆవేదన. తగిలిన గాయం ఎప్పటికీ ఆరకుండా ఉండదురా. దాన్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు రేపుకుంటున్నావు? పుండు మీద కారం జల్లినట్లు ఆ అఖిలాండేశ్వరిని చూసిన ప్రతిసారి ఆ గాయం నుండి రక్తం చిమ్ముతూనే ఉందిరా. ఇలా గడిచిపోయిన గతాన్ని గుర్తు చేసుకుంటూ వాస్తవానికి దూరంగా బతుకుతున్నావా అభి? మనసుకి నచ్చిన ఏ వాస్తవమైనా నాకు అక్కర్లేదురా. నీకు అక్కర్లేదు సరే, పిల్లల ఆనందాన్ని ఎందుకురా చెరగొడుతున్నావు? నేనా? నువ్వేరా. వాళ్ళ కోసం ప్రాణాల్ని పనంగా పెట్టి డబ్బు తేవడమే కాదురా, కుటుంబం లేని అనాథనం రా మనం. ఓ కుటుంబం వచ్చి ప్రేమను అందిస్తుంటే అడ్డుకోవడం కరెక్ట్ కాదురా అభి. అందుకే కదరా ఆవిడ గారిని ఇక్కడికి రావడానికి అంగీకరించింది. నాకు ఇష్టం లేని మనుషుల మధ్య నేను ఉండలేను కాబట్టే నేను బయటకు వెళ్ళిపోతానన్నాను. అందరూ ఉండి నువ్వు లేకపోతే పిల్లలు సంతోషంగా ఉంటారనుకుంటున్నావా? వాళ్ళ కోసం ఇంత చేసే నువ్వు ఆ పిల్లల కేరింతలు చూడ్డానికైనా ఇక్కడ ఉండాలరా. ఏం మాట్లాడవేంట్రా? ఉంటానురా. కేవలం పిల్లల కోసమే ఉంటాను. నాకు తెలుసురా, నువ్వు పిల్లల కోసం ఏమైనా చేస్తావని. కానీ ఎట్టి పరిస్థితుల్లో అఖిలాండేశ్వరి ముఖం మాత్రం చూడను. ఆమె కంట కూడా పడను. ముందు ఉండడానికి ఒప్పుకున్నావు. రేపేం జరుగుతుందో వేచి చూద్దాం. ఓ, దారి తప్పినట్టుందే ఆ ఇంటి పక్షి. ఒంటరిగా అక్కుపక్షిలా ఉన్న నిన్ను మా ఇంటి శుభకార్యానికి ఆహ్వానిద్దామని వచ్చాను. ఇంతవరకు వచ్చి అక్కడే ఆగిపోయాం. దగ్గరకొచ్చేందుకు ధైర్యం సరిపోలేదా? కొన్ని మాటలు కొందరు పలికితే అందంగా ఉండవు నీలంబరి గారు. నా ఇంటికొచ్చి నా మీదే సెటర్లేస్తున్నావంటే గట్టి పిండానివే. బాగానే గుర్తించావు కానీ నువ్వు గుర్తించలేనిది నాలో చాలా ఉంది. ముందు ముందు మెల్లగా అన్నీ తెలుస్తాయి. ఏంటి బెదిరింపా? అది అర్థమైందా? నీకు గీరే అనుకున్నాను. వెటకారం కూడా చాలా ఎక్కువే. తొందరలోనే ప్రతీకారాన్ని కూడా పరిచయం చేస్తాను. మిడతలా మిడిసిపడుతున్నావు. అత్తను చేరుకోవాలని అంత ఆరాటంగా ఉందా? బెదిరిస్తే బెదిరిపోయేది కాదు ఈ సౌందర్య.
తేడా వస్తే తొక్కి పెట్టి నారు తీస్తాను. పార్వతి కూడా ఇలాగే రెచ్చిపోయింది. పాపం. అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలుసా అని అడిగినట్టుంది నీ వ్యవహారం. ఇదిగో ఇన్విటేషన్. ఇదెందుకు తెలుసా? అందరికీ అయ్యగారి పుట్టినరోజు వేడుకకి ఆహ్వాన పత్రిక. కానీ నీకు మాత్రం నీ కళ్ళ ముందు జరగబోయే, నేను చెయ్యబోయే కలిసి ఉందాన్రా వేడుకకి ఆహ్వానం. నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది నా మాటలు అర్థం కాలేదు అని. ఇక నా చేతలు తెలుసుకోవడానికి ఈ జన్మే సరిపోదేమో. ఆలోచించండి. అయ్యో, ఆలోచిస్తూ ఉండిపోకండి. తప్పకుండా రండి. రాకపోతే చాలా మిస్ అవుతారు. అమ్మవారి పేరు పెట్టుకున్నారు. పూజా సమయంలో భక్తి శ్రద్ధలతో ఉండాలి కాని నీ మనసంతా వేరే దానిపై ఉంది. కాసేపు అన్నీ వదిలేసి ఆ దైవ స్మరణలో ఉండండి. అన్నీ సవ్యంగా సాగుతాయి. అమ్మా, మీ పేరేంటి? నీలాంబరి. మనం లోపల ఏ విధంగా ఆలోచిస్తామో దాని తాలూకు ఎక్స్ప్రెషన్స్ ముఖంలో తెలుస్తుంటాయి. మీరు వచ్చింది పూజకే కదా? అవును పంతులు గారు. మీ మనసు ఏదో కలత చెందుతుంది. చెడుగా ఆలోచించే మనసే సగం సమస్యలకి కారణాలవుతాయి. కాసేపు కళ్ళు మూసుకొని నీ ఇష్టదైవాన్ని స్మరించుకో. చెడు ఆలోచనలు నీ ఛాయలో కూడా రానివ్వకు. ఈ పూజ చాలా పవిత్రమైన మనసుతో కూర్చొని ధ్యానిస్తే దీని ఫలితాలు మనం చూడగలం. పిల్లలు, పెద్దలు అందరికీ ఈ పూజ చాలా శ్రేయస్కరమైంది. అమ్మా, మీ పేరు, గోత్రనామాలు చెప్పండి. పవిడిపాళ్ల గోత్రం శివశంకర ప్రసాద్, అఖిలాండేశ్వరి. శివశంకర నామధేయస్య అఖిలాండేశ్వరి నామధేయస్య సకుటుంబానాం సప్తహోత్రా సప్తధాత్వా యజంతి సప్తయోగీరాగమస్వాగతేన హిరణ్యవన్నాం హరిణీం. బాబు, మీ పేరు చెప్పండి. అభినందన్. అభినందన్ నామధేయస్య. బాబు, మీ అమ్మా నాన్నల పేర్లు చెప్పండి. అమ్మా నాన్నలు అంటే దైవ స్వరూపాలు. వాళ్ళ పేర్లు చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు నాయనా? లేరండి. వాళ్ళు లేకున్నా పేర్లుంటాయి కదా. నాకు తెలీదు. వాళ్ళుంటే వాళ్ళ పేర్లు తెలిస్తే నేను అనాథగా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు పంతులు గారు. దిగులు పడకు బాబు. నీకు ఆదర్శ దంపతులా కనిపిస్తున్న ఈజంటే నీకు అన్నీ అనుకో. లక్ష్మీపదేగం స్మరామి భూమిర్భూమ్నాజ్యోవరణామంతరిక్షం మహిత్వా ఉపస్థే దేవిదేగ్నిమన్నాదమన్నాధ్యాయాదదే ఆయంగో పుష్ణిరగ్నమేదసనం మాతరం పునః ఇతరం చ ప్రియంచువః దిగుంసద్ధామవిరాజితి వాక్పతంగాయ శుశ్రియే వచ్చస్య మహజ్జుభిః. అమ్మా అఖిలాండేశ్వరి గారు, మీ కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని, ఈ ఆశ్రమంలోని పిల్లలంతా పూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని అభినందన్ మీరు కలిసి చేస్తున్న ఈ పూజకి మీరిద్దరూ కలిసి ఆ దైవానికి హారతి ఇవ్వండి. అమ్మా, హారతి ఇవ్వడానికి ఆలోచిస్తారేంటమ్మా? పూజా ఫలాన్ని అందుకోవాలంటే అన్ని కార్యాలు సక్రమంగా చేయాలి. చూడండి, మీరిద్దరూ కలిసి హారతి ఇవ్వండి అనగానే అయ్యగారి ముఖంలో ఆనందం చూడండి. నాయనా అభి, నువ్వు రా నాయనా. అన్నయ్య,
ప్రామిస్ చేసావు. లేవండమ్మా, ఆలోచిస్తారేంటి? ఈ హారతి అనేది దైవతార్చనలో చాలా ముఖ్యమైనది. పూజ అనంతరం కర్పూరంతో హారతి ఇస్తాం. ఏదో చెప్పాలనే ఆరాటం ఇన్నాళ్ళు గమనించాను. ఆయన చెప్పాలనుకుంటున్న నిజమేంటో ఆయనే స్వయంగా రాశారు. చూసావు కదా. ఏదో కలిపేస్తాను అని తెగ బిల్డప్ ఇచ్చావు కదా. ఇప్పుడేమైంది? దుమ్ము కాలి కింద ఉంది కదా అని చులకరగా చూడకు. అది కళ్ళల్లో పడినప్పుడు మాత్రమే తెలుస్తుంది దాని పవరేంటో. ఈ నీలాంబరి కళ్ళల్లో పడిన దుమ్ము లాంటిది. అంటే గాల్లో కలుస్తుంది దుమ్ము. నీకు గాల్లో కలిసే టైం వస్తుంది ఆ దుమ్ములాగే. చూద్దాం ఎవరు గాల్లో కలుస్తారో. సౌందర్య, సౌందర్య, ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా? అంతా నువ్వు అనుకున్నట్టే జరిగింది కదా? అవునబే, ఎందుకో ఏమో ఆ దేవుడికి నా మీద చిన్న చూపు. అన్నీ జరుగుతున్నట్టే ఉంటాయి, మళ్ళీ మొదటికొస్తాయి. ఏమైంది ఇప్పుడు? అంతా నువ్వు చెప్పినట్టే చేశాను కదా. ఎవరన్నా ఏమన్నా అన్నారా? భవానీ ఏమైనా చేస్తుందని భయపడుతున్నావా? సౌందర్య, మన లోపల శత్రువు లేనంత వరకు బయట శత్రువు మనల్ని భయపెట్టలేడు. నీ మంచి మనసుకు అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. బీ కూల్. లేదబి, ఒకప్పుడు అప్పట్లో ఒక మంచి పని చేస్తే నలుగురు మెచ్చుకునేవాళ్ళు, మంచి మిత్రులయ్యేవారు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఒక మంచి పని చేస్తే నలుగురేం కర్మ,
10 మంది శత్రువులవుతున్నారు. ఎందుకో ఏమో అర్థం అవ్వట్లేదు. సౌందర్య, ఎందుకలా అనుకుంటున్నావు? పాజిటివ్గా ఆలోచించు సౌందర్య. మనం చేసిన పని అందరికీ నచ్చకూడదు. కొందరైనా నచ్చని వాళ్ళు ఉన్నప్పుడే మనం ఇంకా పని బాగా చేయగలం. నువ్వు చేస్తున్న పని నీ మనసుకు ఆనందాన్ని కలిగించినంత వరకు ఎవరిని పట్టించుకోకు. నేను వాళ్ళ ఎదురుగా ఉండడం లేదనా? వాళ్ళతో మాట్లాడడం లేదనా? చెప్పు సౌందర్య. ఇష్టం లేని వ్యక్తుల కోసం ఎంత ప్రేమ చూపించినా అది సముద్రపు ఒడ్డున కూర్చుని సంతకం చేసిన దాంతో సమానమే. ఒక్క అలకే సంతకం చెదిరినట్టు ప్రేమ తుడిచిపెట్టుకుపోతుంది. సరేనా? ఒక రకంగా ఇది అలాంటిదే. దేవుడా, నువ్వే దారి చూపాలి. రా బాబురా. ఇది ఎక్కడ పెట్టు, జాగ్రత్తగా పెట్టు. ఇంకోటి తీసుకురాపో, త్వరగా రా, వెళ్ళు. విజయ్, అన్నీ వచ్చినట్టేనా? చూసుకో ఒకసారి. నేను వెళ్ళి పిల్లలను తీసుకొస్తాను, జాగ్రత్తగా చూసుకో అన్ని. చీపురు పెరుగు అందరూ తినరు.